జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రైతులకు 92 ట్రాన్స్ఫార్మర్లను సబ్సిడీతో అందజేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. 2021 నుండి రైతులు లో వోల్టేజ్ కారణంగా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పెనుకొండ సెగ్మెంట్లో 2 సబ్స్టేషన్ల పనులు స్టార్ట్ అయ్యాయని, మరో 3 సబ్స్టేషన్లకు భూమి పూజ చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. గాలిమరలు అట్లాగే సోలార్ ద్వారా మనము సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఈరోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో డబ్బులు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం, మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మా పెనుకొండ నియోజకవర్గంలో 92 ట్రాన్స్ఫార్మర్లు ఈరోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు 92 ట్రాన్స్ఫార్మర్లు వాళ్ళు ఇవ్వడంతో రైతన్నలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుకొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా రైతన్నలు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యతమైన కరెంటు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటలు నాణ్యతమైన కరెంటు ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు పడిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది, నిత్యావసర సరుకులు పెంచింది అన్న విషయం ప్రజలందరూ తెలుసుకొని ఎన్డీఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. అదే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో మోటార్లకు మీటర్లు అని భయభ్రాంతులు చేసి మోటార్లు బిగించారు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో మా ప్రతిపక్ష నేత ఆ రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మోటార్లకు మీటర్లు రద్దన్నాం, మోటార్లకు మీటర్లు రద్దు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా